రాజకీయం రాజకీయమే, మానవత్వం మానవత్వమే అని చెప్పి ఏకంగా కేసీఆర్ గారిని హాస్పిటల్లో పరామర్శించి మంచి చురుక పెట్టారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి. ప్రజలు కూడా ఇది మంచి పరిణామమే అని చెప్పి స్వీకరించారు ఆయనని. ఇక విమర్శల దగ్గరికి పోతే 13 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమలైంది మాత్రం కేవలం 5 నేటికి మొదలుగాని ప్రజా దర్బార్ సెక్రటేరియట్ లోకి నో ఎంట్రీ అనమాట. రైతు భరోసా, వరి బోనస్, యువ వికాసం, అమరుల కుటుంబాలకి గౌరవ పెన్షన్, పబ్లిక్ సీఎం గా ప్రకటించిన ట్రాఫిక్ ఆంక్షలు, పబ్లిక్ డొమైన్ లో ఎక్కడ జీవోలు కనిపించడం లేదు. యాడ్లలో ప్రోటోకాల్లో కాస్త వెనుక వెందు తడబడింది ప్రభుత్వం. బట్టి విక్రమార్క గారి ఇష్యూలో జరిగింది అది, అయినా దాన్ని సవరించుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. యాదాద్రిలో కూడా బట్టి గారి కింద కూర్చోవడంతో కాస్త సమస్య ఉక్కిరి బిక్కిరి అయింది, కానీ బట్టి గారు బయటకు వచ్చి వివరించుకున్నారు దాని గురించి.